అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో జరిగినటువంటి ఘటనలో ఇప్పటికీ ఆ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీతా రామ్ యాదవ్ ఉన్నారు. సునీతా రామ్ యాదవ్ మీదే ఫస్ట్ మైనంపల్లి అటాక్ అనుచరులు దాడి చేశారంటూ ప్రచారం సాగుతూ ఉంది. ఏది కరెక్ట్ అనేది తెలుసుకుందాం. ప్రతిసారి చెక్కుల పంపిణీ ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది, ఎందుకు ఇంత వివాదం దారితీస్తుంది ఈసారి? సార్, మేము 2019 ఎలక్షన్లో యాజ్ అ కార్పొరేటర్గా గెలవడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాల పండుగ చెక్కుల పంపి అనేది నా డివిజన్లో విజయ వినాయక స్వామి టెంపుల్లో జరుగుతూ ఉంటుంది. సో ఈసారి ఏమైందంటే వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారమే ఒక స్కెచ్ చేసుకొని మల్కార్ నుంచి అల్వాల్కి తీసుకెళ్ళడం జరిగింది. అల్వాల్ ఎందుకు తీసుకెళ్ళడం అంటే అది లోకల్ ఏరియా కాబట్టి, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో అతని నివాసం అక్కడే ఉంది. కూతవేటి దూరంలోనే పిఎస్ ఉంది, దాని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇలా పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా కేవలం ఒక రామ్ యాదవ్ని స్కెచ్ చేసుకొని టార్గెట్ చేసి ప్రోగ్రామ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది బోనాల చెక్కుల పంపిణీ. అది ఒక గవర్నమెంట్ ప్రోగ్రాము. ఇంకోటి ఎండోమెంట్ గుడికి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నార్మల్గానే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ దగ్గర అసలు నేను లేను. నేను ఎప్పుడు కూడా మామూలుగా ప్రోగ్రాంలో అయితే నేను దూరమే ఉంటాను, మా మేడమే వెళ్తారు. అట్లాంటిది నన్ను టార్గెట్ చేసుకుంటూ వచ్చి కావాలని నా పైన దాడి చేయడం స్టార్ట్ చేసేసారు. అసలు ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది? స్టేజ్ పైన ఉన్నది ఎవరు? ప్రశ్నించిన వ్యక్తులు ఎవరు? స్టేజ్ పైన యాక్చువల్గా మా గౌరవ ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విప్ బీర్లైల గారు రావడం జరిగింది. సో ప్రోటోకాల్ వివాదం అక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరు ఇళ్ళకు ముందుకే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది మాకు కూడా తెలియదు. అతను ఏ రోజు కూడా మేము పార్టీలో కాంగ్రెస్లో చూడలేదు, మా పార్టీలో చూడలేదు. అటు కూర్చొని స్థానిక కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ గౌరవం ఇవ్వకుండా సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా వాళ్ళు ఏంటంటే డివైడ్ అయిపోయారు. ఒక్కో గ్రూపు ఒక్కో దగ్గర అన్నట్టు. స్టేజ్ దగ్గర ఒక గ్రూపు, మా దగ్గర ఒక గ్రూపు, మధ్యలో ఇంకో మా కొలికు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు ఉన్నారు, అతని దగ్గర ఒక ట్రూపు. సో విడిగా ప్రణాళికబద్ధంగానే ఇది చేశారు సార్. ఓకే, చెక్కుల పంపిణీ తరుణంలో మైనంపల్లిని క్వశ్చన్ చేసింది ఎవరు? మైనంపల్లి అనుచరులు ఎవరి మీద దాడి చేశారు? క్వశ్చన్ ఏం లేదు సార్, బీర్లైల గారు రావడం జరిగింది. సో ప్రోటోకాల్ విధంగా మా ఎమ్మెల్యే గారు అక్కడ ఎవరైతే కూర్చున్న వ్యక్తిని పీస్ఫుల్గా అడిగారు, బాబు కార్పొరేటర్లు, లోకల్ కార్పొరేటర్లకు మనం గౌరవం ఇవ్వాలి, మహిళలు ఇదే మన ముఖ్యమంత్రి గారు మహిళలకు మనము గౌరవం ఇవ్వాలి అన్నప్పుడు ఆ సంస్కృతి ఎక్కడ పోయిందండి? అక్కడ మహిళలకైతే గౌరవం ఇవ్వాలి కదా. లోవకుండగా మీరు చైర్ తెచ్చుకోరి, నువ్వు కార్పొరేటర్ అయితే నాకేందని సాయి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చొని రాసి మాట్లాడడం జరిగింది. సో దానికి బీర్లైల గారు కూడా సార్ కూడా చెప్పారు, అక్కడ నుంచి లో వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళకి మర్యాద ఇవ్వండి అంటే అక్కడ ఒకటి జరిగింది గొడవ. అక్కడి నుంచి మా జేఏసీ వెంకన్న అని మా ఉద్యమకారుడు ఒకరు ఉంటే అతను వెళ్ళి అబ్జెక్షన్ చేస్తే అతను పోలీసు వాళ్ళు తీసుకొని లాక్కొని వచ్చే క్రమంలో నన్ను చూసి నన్ను టార్గెట్ చేసుకొని గొడవ స్టార్ట్ చేశారు. అసలు ఈ చెక్కుల పంపిణీ కేవలం గొడవ కోసమే పెట్టారంటారు? 110% అండి, 110%. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారో గతంలో 2009లో మేము అతని దగ్గర పనిచేసాము. సో పార్టీ మారుతున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళలేదు అతనితో పాటు. సో ఈ పార్టీ మారకుండా అతను ఎంబడి వెళ్ళినందుకు ఈ 18 నెలల్లో మా పైన కక్ష పెంచుకొని మా పైన దాడి చేయించడం అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము. నా డివిజన్లో ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కొక్కటిగా చీర్చుకుంటూ వచ్చి మేము పబ్లిక్లో ఉండి మంచికి చెడుకు తిరుగుతుంటే అది కొంతమందికి డైజెస్ట్ కాక సో అతన్ని నమ్ముకొని మేము పోలేదు కాబట్టి అతన్ని ఓడగొట్టామన్న కక్షతోటే ఈ యొక్క దాడి జరిగిందనేది మేము భావిస్తాం. మీ పైన దాడి జరిగినప్పుడు పోలీసులో కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ అయిందా? ఇచ్చామండి, లోకల్ పిఎస్లో ఇచ్చాము, ఎఫ్ఐఆర్ అయ్యింది. మేము ఇచ్చామండి, 10 పేర్లు ఇచ్చాము, కానీ వాళ్ళు ఒక 5 పేర్లే రాశారు. ఇంక ఇప్పుడు మేము అదర్స్ అని కూడా పెట్టాము. ఐదుగురు మెయిన్ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకరు, తర్వాత ధీరజ్ అని ఉన్నారు, తర్వాత మల్లికార్జున్ ఉన్నాడు, తర్వాత సురేష్ చౌదరి ఉన్నాడు, తర్వాత వరుణ్ ఉన్నాడు. సో ఇట్లా ఒక 10-15 మంది ఉన్నారు, ఐడెంటిఫై చేసాము. వాళ్ళు మాత్రం ఒక 5 పేర్లే రాశారు. వీళ్ళంతా మైనంపల్లి అనుచరులా? మైనంపల్లి అనుచరులండి. ఇప్పుడు మైనంపల్లి ఆదేశాల ప్రకారంగానే దాడి జరిగింది. 110% అండి మేము అనుకుంటున్నాం అది. ఓకే, ఈ వివాదం కాస్త మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకొని 2 పార్టీ నాయకులు వచ్చి రోడ్డు మీద తొడగొట్టుకొని మీసాలు తిప్పి సవాల్ చేసి రా అంటే రాండి అని. ఎక్కడ పోతుంది ఈ రాజకీయ సంస్కృతి? అదేనండి, ఇప్పుడు మాకు దెబ్బలు తగిలాయనండి, మాకు 10 మంది పరామర్శిస్తారు. అందులో భాగంగా మండల రాధాకృష్ణ యాదవ్ గారు మా కుటుంబ సభ్యులు నాకు కాక వరుస అవుతారు.
ఫోన్ చేశాడు, ఏమి ఇలా జరిగింది కదా జరగడం, నాతో పాటు మా కాక కొడుకైనటువంటి మండలి చిన్న యాదవ్ మీద కూడా దాడి చేశారు. ఆ క్రమంలోనే మేము ఇంటికి వెళ్ళి మా బాధ చెప్పుకోవడానికి వెళ్ళాము. సో అతను మా కాకగారు ఆయనకు ఫోన్ చేసి అడగడం జరిగింది, ఎందుకు ఇట్లా దాడి చేశారని అడిగినందుకు. సో అక్కడ కూడా వేరే విధంగా లాంగ్వేజ్ యూజ్ చేసి అక్కడ కూడా తిట్టడం జరిగింది. బేసికలీ మల్కైర్లో రాజకీయం ఎటుపోతుందనేది మాకు అర్థమవుతలేదు. గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం మేము, 10 ఏళ్ల నుంచి. కానీ పార్టీలకు అతీతంగా పనిచేస్తారు, అందరు కలిసిమెలిసి ఉంటారు. కానీ మల్కైర్లో మాత్రం ఒక రౌడీ పరిపాలన కనిపిస్తుంది, ఒక రౌడీ పరిపాలన కనిపిస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం ఆయన చెప్పు చేతిలో పెట్టుకొని ఏసీపీలను, డీసీపీలను, సిఐలను, ఎస్ఐలను పెట్టుకొని ఇలా ఈ విధంగా మాపై దాడి చేయడానికి ప్రధాన కారణం. ఎందుకంటే అండి, దూలపల్లి నుండి మల్కైర్కి వచ్చే వాళ్ళని ఎవరు ఆపరు. మేము లోకల్ సఫీల్గూడ నుంచి మల్కైర్కి వచ్చారు కల్లా మేము హౌస్ అరెస్ట్ 500 మంది పోలీసులను పెట్టి ఛాలెంజ్ చేసినాడు. ఓపెన్గా రావాలి, కానీ పోలీసులకు చెప్పి రావడం ఏంటండి? ఆ పోలీసులు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తులకు సపోర్ట్ చేసుకుంటా, 2 వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా, అంటే ఛాలెంజ్ మీరే ఇస్తారు, మీరే పోలీసులకు ఫోన్ చేస్తారు, మీరే రక్షణ తెప్పించుకుంటారు, మళ్ళీ మీరే వచ్చి షో చేసిపోతారు. ఏదో మేము వచ్చినాం, తొడగొట్టినా, పోయినామని. ఏదైనా ఉంటే ఎస్ ముంగటికి రండి, ఫేస్ టు ఫేస్, నువ్వు ఒకరిని పంపి నేను ఒకరిని వస్తా, తేల్చుకుందాం. లేదంటే మీరు రండి, 100 మంది వస్తారా, 200 వస్తారా? వెల్లంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఇట్లనే వివరించేవాడా? సార్ ప్రజలకు తెలుసు, గతంలో కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళపైన చాలా దాడులు జరిగాయి. అందులో మా సహచరుడు బీజేపీ శ్రావణ్ కుమార్ కార్పొరేటర్ మల్కగిరి, అతనిపైన జరిగినాయి. తర్వాత నాగరాజ్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్గా ఈస్టానంద్ బాగ్ నిలబడ్డాడు, అతనిపైన కూడా జరిగినాయి. ఇది కేవలం ఈ మల్కైర్లోనే ఉంది ఈ సంస్కృతి. 119 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా ఈ విధంగా లేదు. ఇక్కడనే రౌడీ పరిపాలన, రౌడీ రాజ్యం నడుస్తున్నదండి మల్కైర్లను. కేవలం అది కూడా పోలీసు కనుసంధంలో నడుస్తున్నదండి. నేను ఓపెన్గా చెప్తున్నానండి, పోలీసులు నిజంగా కూడా ప్రజలకు న్యాయం చేసే వాళ్ళైతే ఇవాళ నా మీద 7-8 కేసులు బుక్ అయ్యాయి, 7-8 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. అదే 7-8 కేసులు మేము పెడితే మాకు జీడీ ఎంట్రీ అయినాయి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని పిలిచి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అంటే ఎట్టుపోతుందండి? ఏసీపీలు, డీసీపీ, సిఐలు, ఎస్ఐలు కంట్రోల్ ఉన్నారు, మొత్తం అంతా చెప్పి చేతిలో ఉన్నారు. ఇది ఒక బేసికల్ చేయవలసిన పని. ఇవాళ మాకు న్యాయం జరుగుతున్న పోలీసులే మాకు న్యాయం చేయలేకపోతున్నారు. నిన్న కూడా జరిగిన ఏదైతే ఇద్దరు మా రాధాకాక గారు, మాజీ ఎమ్మెల్యే గారు సవాలు విసుకున్నప్పుడు పోలీసులు ఎందుకు వస్తారండి? పోలీసులు రావాల్సిన అవసరం ఏమి? మేమైతే చెప్పలేదే పోలీసులకు. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు? మీకే అర్థమై ఉంటుంది. మళ్ళీ వచ్చిన ఏసీపీలు కానీ, సిఐలు కానీ ఎట్టుపోయారండి? మా ఇంట్లో పని, మా ఇంట్లో దగ్గరకు వచ్చి, రాధాకాక ఇంటి దగ్గర వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం. దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మహిళా కార్పొరేటర్ని చూసి నిజంగానే ఆ గౌరవం మీకు దక్కలేదు అక్కడ? మేము నార్మల్గా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నా డివిజన్ అయిన వాణినగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చెక్కుల పంపిణీ జరుగుతుంది ఎప్పుడు కూడా, ఈ బోనాల పండుగ చెక్కుల పంపిణీ. కానీ ఈ సంవత్సరం నాకైతే అది తెలియని కూడా తెలియదు. నేను ఎమ్మెల్యే సార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ కాదు అల్వాల్లో పెడుతున్నారని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పి అందరము ఆ ఎమ్మెల్యే సార్తో పాటే అక్కడికి వెళ్ళడం జరిగింది అల్వాల్కి. అక్కడికి వెళ్ళాక అక్కడ వాతావరణం చూడగానే మాకు అసలు అర్థమైపోయింది, ఇక్కడ ఏదో జరగబోతుంది అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నారనమాట. ఎక్కడ గొడవ తీయాలి, ఎట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళదే పై చెయ్యి ఉండాలి, ఈ బీఆర్ఎస్ వాళ్ళని అణిచివేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క చోట ఇట్లా కాచుకొని కూర్చున్నారు వాళ్ళు. నేను వెళ్ళడమే నాతో టెంపుల్లో ఆల్రెడీ ఎమ్మెల్యే సార్, మళ్ళీ నా తోటి కార్పొరేటర్స్, మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు అల్వాల్, అలాగే వెంకటాపురం కార్పొరేటర్ సబిత గారు ఉన్నారు, అలాగే బీజేపీ కార్పొరేటర్ గున్నాల సునీత గారు ఉన్నారు, ఇంకొకరు నేరడ్మెట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ కూడా నేను వెళ్ళేసరికి వాళ్ళు లోపల టెంపుల్లో ఉన్నారు. ఎమ్మెల్యే సార్ని లోపలికి అలౌ చేశారు. నన్ను ఇద్దరు లేడీస్ అక్కడ ఆపేశారు, నన్ను వెళ్ళనివ్వకుండా. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు. అక్కడ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఎమ్మెల్యే సార్ రామ్మ లోపలికి రా అంటే సరే అని అప్పుడు కొంచెం వాళ్ళు దారి వదిలితే, అంటే ఆమె పిలుస్తుంది, వాళ్ళ కార్పొరేటర్స్ని పిలుస్తుంది, రా ప్రేమన్నా రా అని చెప్పేసి, మీరు రండి అని చెప్పి. నేను లోపలికి వెళ్ళాను. ఇంకా అక్కడితో అయిపోయింది. అది అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చాము, స్టేజ్ దగ్గరికి వెళ్ళాం. స్టేజ్ దగ్గరికి వెళ్ళే లోపల ఒక ప్రోటోకాల్ లేదు, ఒక ఏమీ లేదు. మేము వెళ్ళేసరికి చైర్స్ లేవు, ఏం లేవు, ఓన్లీ
బీర్లా ఐలయ్య గారు వచ్చారు, మళ్ళీ మరి రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ అంతా వెనకాల నిల్చుండిపోయారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం ఇక అది ప్లానింగ్ తోటి మొత్తం వెనకాల మొత్తం నిల్చుండిపోయారు. చైర్స్ లేవు, ఏం లేవు. మేము అక్కడే అడిగాము. అక్కడ స్థానిక కార్పొరేటర్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి అప్పటికే అంటూనే ఉంది, ఏంటి అసలు స్థానికంగా ఉన్న మాకు కూడా ఏమి ఇది లేదా అని చెప్పేసి తను అడుగుతూ ఉంటే, ఆల్రెడీ వాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంట, వాడు సాయి గౌడ్ అని చెప్పేసి వాడు స్టార్ట్ చేశాడు. నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, నేను కూర్చుంటా, నేను ఎట్లా లేస్తా అని చెప్పేసి వాడు స్టార్ట్ చేసి మీరెవ్వరు ఎక్కడ కార్పొరేటర్లో కూడా తెలియదు నాకు, అది ఇది అని చెప్పేసి అక్కడ గొడవ స్టార్ట్ చేశారు. ఇక అక్కడ అది జరుగుతూనే ఉంది. మాకు అసలు ఇక్కడ బయట ఏం జరుగుతుందన్న విషయం మాకు తెలియదు. ఆ గొడవ మొత్తం చేసుకొని సరే పాప మా బీర్లా ఐలయ్య గారు కూడా అన్నారు, ఏమంటున్నారు ఆయన, అరే మేము కూడా పంచుతాం రాబాయ్, ఇట్లా సొంటిది ఏం లేదు మా దగ్గర, మేము ఫ్రెండ్లీ మూమెంట్ తోటి పోతాము, అసలు ఇక్కడ ఏంది ఇది అని చెప్పేసి ఆయన ఒక 2-3 చెక్కులు మాత్రమే ఇచ్చి వెళ్ళడం జరిగింది. అట్లాగే ఇక అందరం కలిసి మాకు ప్రొటెక్షన్ తోటే మా బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని తీసుకొని వస్తున్నారు. మేము బయటికి వచ్చే లోపలనే ఈయనని కొట్టేశారు, బట్టలు మొత్తం జింపేశారు, అన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసరికి మాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఈ మన మాజీ ఎమ్మెల్యే గారి ఇది ఆయన వెనకాల మేము వెళ్ళనందుకు మా మీద ఈ కక్ష సాధింపు చర్య పెట్టుకొని గత 18 నెలల నుంచి ఆయనకి కడుపులో మసులుతుంది. మసిలి ఈరోజు ఏదైతే ఉందో ఆయన అల్వాల్లో మమ్మల్ని ఇక్కడైతే మల్కాజ్గిరిలో ఏమీ చెయ్యలేనని చెప్పేసి ఆయన అక్కడ అల్వాల్లో వాళ్ళ అనుచరులను పెట్టి ఇదంతా కూడా చేయించాడు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. రేపు నా పిల్లలకి ఏమన్నా అవుతే ఎవరు బాధ్యులు? అసలు ఏంది ఇది రాజకీయమే. ఆయన ఏమంటాడు అనడము డెమోక్రటిక్ కంట్రీ అంటాడు. మరి డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి డెసిషన్ మేకింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. మరి అలాంటి మాట మళ్ళీ ఏం చెప్పడం ఏంటంటే పార్టీలు ఓన్లీ మన ఎలక్షన్స్ టైంలో మాత్రమే, మిగిలినప్పుడంతా మనం ఫ్రెండ్లీ మూమెంట్తో పోవాలి అనేసి అంటారు. మరి చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఉంటుందా? చెప్పడమేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో దొమ్మరి గుడిసెలు అనే ఒక సామెతనే ఉంది. అట్లాంటి ఒక వ్యక్తి అసలు ఇప్పుడు అట్లా బట్టలు చింపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషి పరువు తీసేసిండు అక్కడ. అరే మేమేమో ఊరికే ఇచ్చినాడు ఆయన, మాకు టికెట్ అయితే ఊరికే ఇవ్వలేదు. ఆయన మాకు టికెట్ ఇవ్వక ముందుకు 5 సంవత్సరాలు కూడా ఆయనకు వెట్టి చాకిరీ చేయించుకున్నాడు.